సో సైబర్ సెక్యూరిటీ అనగానే ఫస్ట్ ఇప్పుడు లైక్ టీనేజర్స్ కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది యూజ్ చేసేది స్మార్ట్ ఫోన్స్ లైక్ టెక్నాలజీ. సో డైలీ యూజ్ చేసే ఫేస్బుక్, వాట్సప్ ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఎంతవరకు సేఫ్ అంటే 50% పాసిబిలిటీ, ఎక్కువ మాట్లాడితే 70% అన్సేఫ్. ఎందుకంటే మనం వాడుతున్నాం కానీ కరెక్ట్గా వాడాలా లేదా అనేది సగం మంది తెలుసుకోకుండా వాడుతున్నారు. కొంతమంది తెలిసినా కూడా ఏమైనా చూద్దాంలే అని వాడుతున్నారు. అంటే ఎలా ఉంటుందంటే వాట్సాప్ వాడాలన్నా నవేడేస్ అవి మిస్ కాలేము, మనం ఖచ్చితంగా వాటినే వాడాలి. బట్ అందులో ఎలాంటి డేటా ఫర్నిష్ చేయాలి, ఏది ఫర్నిష్ చేయకూడదు, ఎలాంటి మెసేజ్లు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి ఉన్న పర్సెప్షన్, నేను ఏదైనా పంపించి ఇక్కడ డిలీట్ చేసేస్తే ఎవరికి తెలియదు. అది డిలీట్ అయిపోయినా వీను ఎట్లా రిట్రీవ్ చేయాలో ఎక్కడి నుంచి తీసుకోవాలో. సో ఒక పాయింట్ ఏంటంటే ఎవరన్నా ఇవి వాడేటప్పుడు దయచేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినా 1-2 సార్లు ఆలోచించి ఇది పంపించడం వల్ల నాకు వచ్చే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏమైనా మేలుందా కీడుందా ఆలోచించుకున్న తర్వాతే వీటిని వాడటం మొదలు పెడితే మంచిది.